సతీ లీలావతి మూవీ రివ్యూ. స్టోరీ లైన్ మోడర్న్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ లో వచ్చే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ మీద మొత్తం ఉంటుంది. లావణ్య త్రిపాఠి ఒక ఫిల్మ్ డైరెక్టర్ యాక్ట్ చేసింది. హస్బెండ్ రోల్ లో దేవ్ మోహన్ యాక్ట్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య హ్యూమర్ అండ్ ఎమోషన్స్ కలిసిన కామెడీ డ్రామా ఉంటుంది. సాధారణ మధ్య తరగతి ఫ్యామిలీ ఫీల్ ఇస్తుంది. పెద్ద గ్రాండ్ సెట్స్ లేవు. సాంగ్స్ అండ్ బీజిఎం గురించి మాట్లాడుకుంటే మధురం సాంగ్ చాలా స్వీట్ గా మెలోడియస్ గా ఉంది. కార్తిక్ అండ్ చారులత మణి వాయిస్ కరెక్ట్ గా సూట్ అయింది. 3 మిలియన్ వ్యూస్ ని దాటింది రిలీజ్ అయిన టైంలో ఈ సాంగ్. బీజిఎం విషయానికి వస్తే మూవీకి సూట్ అయింది. ఎమోషనల్ సీన్స్ లో మంచి ఫీల్ ఇచ్చింది. కామెడీ పార్ట్స్ లో లైట్ గా ఉంటుంది బీజిఎం. పెద్ద హైలైట్ అయ్యే బీజిఎం లేదు కానీ ఓవరాల్ సినిమాకి బాగానే సపోర్ట్ చేసింది. కామెడీ విషయానికి వస్తే సప్తగిరి, విటివి గణేష్ బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసిన సీన్స్ లో ఫన్ బాగా జనరేట్ అయింది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి ఎమోషన్స్ బాగా చేసింది. ఫ్యామిలీ సీన్స్ లో జనరేట్ అయ్యే ఫన్ బాగా నచ్చింది నాకు. అలాగే సప్తగిరి, విటివి గణేష్ కామెడీకి సపోర్ట్ చేసిన విధానం నాకు ఇంకా బాగా నచ్చింది. మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ పూర్తిగా ప్రెడిక్టబుల్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ ఫీల్ ఇచ్చింది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచింది. హస్బెండ్ వైఫ్ ఎమోషన్స్, కామెడీ, యాంగ్రీ సీన్స్ అన్ని బాగా చేసింది. డైరెక్టర్ రోల్ లో కూడా బాగా ఆకట్టుకుంది. దేవ్ మోహన్ విషయానికి వస్తే సాఫ్ట్ అండ్ న్యాచురల్ గా చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు. ఫ్యామిలీతో చూసే మూవీ. నాకైతే యావరేజ్ అనిపించింది. నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.